నిజామాబాద్ చాప్టర్కి ముఖ్యంగా డాక్టర్ విశాల్ గారికి, అట్లానే ఈ యొక్క క్యాంప్కి ఇనాగ్రేషన్కి వచ్చిన మన నగరం నూతనంగా ఎలక్ట్ అయిన మన నగరం మేయర్ ఉమారాణి గారికి, అట్లానే ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారంట. ఫస్ట్ టైం కలుస్తున్నాను అశోక్ గారు, కిషన్ గారు. తర్వాత అట్లానే ఇక్కడున్న డాక్టర్స్కి, ఇక్కడున్న స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్కి, తర్వాత మా ఆఫీసర్స్ అందరికీ, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ పేరు పైన శుభాభినందనలు. సో ఇవాళ వరల్డ్ హెల్త్ డే కదా ఇవాళ. సో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా క్యాంప్ పెట్టారు. యాక్చువల్లీ ఈ క్యాంపు నేను ప్లాన్లో యాక్చువల్లీ రేపు ఒక క్యాంప్ పెట్టుకున్నాను. ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్యాంప్స్, మెడికల్ క్యాంప్ యొక్క యూటిలైజేషన్ ఏంటి, అది ఎందుకు పెడుతున్నాం అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు చాలా యొక్క డిసీజెస్, చాలా రోగాలు ఇనీషియల్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసుకొని వాని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బెటర్ తొందరగా రికవర్ అవుతారు, బెటర్గా డ్యూటీ చేసుకోవడానికి మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాంప్స్ పెడతా ఉంటాం. దీని తర్వాత ఒక డెంటల్ క్యాంప్ కూడా పెడుతున్నాను. సో మీ యొక్క ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా వచ్చారు. మీకు ఒక మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్ నర్సింగ్ స్టాఫ్ ఇక్కడికి కానీ అందరికి కానీ ఏంటి అంటే, ఎవ్రీ పేషెంట్, మీకు వచ్చే పేషెంట్ వుడ్ బి వన్ ఆఫ్ ది మెనీ పేషెంట్స్. మీకు వచ్చే పేషెంట్స్, మీకు రోజు 1000 మంది పేషెంట్స్ చూస్తారు, దాంట్లో ఒక పేషెంట్ వన్ ఆఫ్ ది పేషెంట్. కానీ అక్కడికి వచ్చే వ్యక్తికి ఏంటి అంటే, అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఓన్లీ 1%. సో ఒక్కోసారి మీకు కూడా ఎట్లా ఉంటుంది అంటే, విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇంకా చదువుకున్న వాళ్ళకి కూడా మీకు ఎప్పుడు వచ్చే స్టాఫ్ పేషెంట్స్ రెండు విధాలుగా ఉంటారు. ఒకరు చాట్ జీపీటీ, గూగుల్ మొత్తం చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఇంకొకరు అసలు ఏమి తెలియని వాళ్ళు. సో ఇద్దరిని మీరు దానికి అనుగుణంగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ముందు తీసుకెళ్ళాలి. నర్సింగ్ స్టాఫ్ ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది డాక్టర్స్తో పోలిస్తే. డాక్టర్స్ వచ్చి చూస్తారు. యు ఆర్ ది క్రూషియల్ బ్రిడ్జ్ బిట్వీన్ ది డాక్టర్స్ అండ్ ది పేషెంట్. ఇప్పుడు డాక్టర్ బాగా చూసినా నర్సింగ్ స్టాఫ్ కోప్పడినా, లేదంటే డాక్టర్ బాగా చూడబోయిన నర్సింగ్ స్టాఫ్ బాగా చేసినా, దే విల్ టేక్ దట్ ఎక్స్పీరియన్స్ జనాలకి. మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ రావాలి, మీ హాస్పిటల్ కాదు, మళ్ళీ హాస్పిటల్ రావాలి అన్నా రాకూడదన్నా కూడా ది వే యూ స్పీక్ విత్ ది వే యూ ట్రీట్ ది పేషెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం అనుకుంటాం, ఈవెన్ ఎవ్రీ ప్రొఫెషన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒక విషయం చెప్తారు, వాళ్ళకి అర్థం కాదు. జలుబు వచ్చింది, చేతులు కడుక్కోకపోవడం వల్ల వచ్చింది అంటారు, లేదంటే వాట్ ఎవర్ కంటేజియస్ డిసీజ్. వాళ్ళు అంటారు మేము కడుక్కుంటాం, నీళ్ళతో కడుక్కుంటాం, తుడుచుకుంటూ వెళ్ళిపోతాం అంటారు. లేదు మీరు సబ్బుతో కడగాలి, లేదు మీరు కడుక్కున్నాం అంటారు. ఒక ఇష్యూని వాళ్ళు ఒప్పుకోరు, ఎవరైనా ఒప్పుకోరు ఆపోజిట్ పార్టీ. వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, ఆపరేషన్ థియేటర్ అయిన పేషెంట్ తీసుకొచ్చి ఐసీయూలో పెట్టారు. అందరూ చూస్తాం, ఇప్పుడే చూస్తాం, ఎందుకు చూడనీరు, మమ్మల్ని ఎందుకు చూడండి, ఎందుకు లోపలికి పంపేయరు, మీరు ఏదో తప్పు చేస్తారు, ఆల్ దీస్ మైండ్ సెట్స్తో వస్తారు. అట్లాంటి వాళ్ళని మీరు ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంత క్రిములు వస్తాయి, ఇవి అవుతాయి మనం చెప్పాలని బాధ్యత మన పైన ఉంటుంది. అట్లా చెప్తేనే వాళ్ళు పేషెంట్ కూడా అర్థం అవుతా ఉంటుంది. వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ థింగ్స్ ఈస్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హెల్ప్స్. ఒక పేషెంట్ రికవరీకి పేషెంట్ ఒకటే కదా, అంతే ఫ్యామిలీ షుడ్ హెల్ప్. ఆ హెల్ప్ చేయాలంటే యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత మెడికల్ క్యాంప్, ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మళ్ళీ మన మేయర్ గారు అన్నట్టు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మా ఆఫీసర్స్కి, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మనం వచ్చి టెస్ట్ చేయించుకున్నాం, లేదు అంటే దాంట్లో ఏదో సార్ నాకు బీపీ ఎక్కువ ఉందన్నారు, మేము ఆ డ్యూటీ చేయం, ఈ డ్యూటీ కాదు, అట్లా ఉండకూడదు కాన్సెప్ట్. మనకి ఏమైనా ఉంది అంటే అనలైజ్ చేస్తే వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ఇట్. షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, బిర్యానీ తింటాం ఆపం, బయటకు వెళ్ళి నూడిల్స్, మోమోస్ అన్నీ తింటాం. మనం అడగాల్సింది ఏంటి, మనకి టెస్ట్ చేసుకున్న తర్వాత దీనికి కారణం ఏంటి, మనకు జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని ఎట్లాగా మనం ముందుకు వెళ్ళాలి.
అంతేగాని ఆ సాగు చూపించి పని చేయడం మానేయడం కాదు, దానిని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఎంత సంపాదించినా నీ శరీరం చక్కగా లేకపోతే ఏం చేయలేవు. అటువంటి ఆరోగ్యాన్ని గురించి, మీ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఇటువంటి వెరీ స్కామ్స్ పెట్టడానికి కూడా కారణం ఇది. దీంట్లో వాట్ ఈస్ ది మేజర్ కాసెస్? మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడానికి మెయిన్ ఫ్యూ రీజన్స్ ఉంటాయండి. టైంకి మనం భోజనం చేయం, కుదరదు. బయట తిండి కూడా ఉంటుంది. మనం కానీ ఈ రీజన్స్ బాగానే చెప్తాం. బయట తిండి ఎన్నిసార్లు ఉంటుంది అనుకుంటున్నారు? బందోబస్తు మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, బందోబస్తు చాలా సార్లు ఉంటాయి అంటున్నాను. అట్లా అన్ని సార్లు ఏమి ఉండవు. దాన్ని మనం ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి? టైం మధ్యలో తినలేకపోతున్నాం, దానికి ఏం చేయాలి? చిన్నది ఖర్జూర పండు లాంటిది ఏదో మనం క్యారీ చేయొచ్చు. చాలా వరకు అవుట్ సైడ్ ఫుడ్ మన క్యాంపులు పడ్డాయి. వేరే దగ్గర ఉంటున్నారు, ఆర్మూర్లో ఉన్నారు, లేదంటే వేరే దగ్గర ఉంటున్నారు. అక్కడ ఎట్లా మీరు ఎవరెవరు ఐడెంటిఫై చేసుకుని వంట చేసుకుంటున్నారు. దాన్ని హౌ డు వి మేక్ అవర్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ హెల్దీ? ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగా? సరే బయట ఉన్నప్పుడు కుదరదు అంటున్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగా? ఒకటి ఏంటి అంటే మనం ఎంతసేపటికి మన గురించి ఆలోచిస్తున్నాం. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కావాలా, ఇంట్లో వాళ్ళకి నాలెడ్జ్ రావాలా, కాన్సెప్ట్ తీసుకురావాలా. హెల్త్ స్టార్ట్స్ ఎట్ హోమ్. హెల్త్ స్టార్ట్స్ ఎట్ హోమ్. యువర్ హెల్త్ ఈజ్ డిసైడెడ్ బై బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? రన్నింగ్, కెగల్స్ కాదు. వాట్ డూ యూ ఈట్? ఏం తింటున్నాం, ఏది ఎంత అరగించుకోగలుగుతున్నాం, దాని మీద మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ మనం కొన్ని బాడీ ఇవన్నీ టెస్టుల ద్వారా ఏంటంటే నీకు ఏం బాడీకి సూట్ అవుతుందో ఏం అవుతుందో కూడా అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్లో మన బాడీ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఎన్ని అడగొచ్చు నాకేం సూట్ అవుతుందంటే, ఈవెన్ ఐ హ్యావ్ డన్ దట్ టెస్ట్. నేను నా ఎక్సర్సైజ్ నాకేం సూట్ అవుతుంది ఏం సూట్ అవుతుంది నేను ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకుంటాను. నాకు రెడ్ మీట్ సూట్ అవ్వదు, సో ఐ స్టాప్ ఈటింగ్ రెడ్ మీట్. కారం ఎక్కువ సూట్ అవ్వదు. ఇంతకుముందు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కారం దోశ అని, అవన్నీ తర్వాత ఆపేసాను. బికాజ్ బాడీ డస్ నాట్ యాక్సెప్ట్. మన బాడీ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఏం యాక్సెప్ట్ చేయట్లేదు, ఎట్లా వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ ఎలర్జీ ఎక్కువ ఉంటుంది, మొబైల్ ఫోన్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకే లాస్ట్ టైం ఐ క్యాంప్ పెట్టింది. ఎందుకు కంటిన్యూస్ మొబైల్ ఫోన్. బందోబస్తు అంటే మొబైల్ ఫోన్లు ఎక్కువ ఉంటాయి బందోబస్తు కన్నా. మీ గూగుల్ యావరేజ్ స్క్రీన్ టైం చూస్తే ఒక్కడికి 6-7 గంటలు అవుతున్నాయి. సో ఇవన్నిటిని మనం వీ షుడ్ డెవలప్ అవర్ సెల్ఫ్, అవర్ హ్యాబిట్స్. ఈ మెడికల్ క్యాంప్ ద్వారా కూడా మీరు వెన్నెవర్ యూ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ ఎ డాక్టర్, యూ ఆస్క్ దెమ్ హౌ డూ వి. మన యొక్క లైఫ్ స్టైల్ ఇంతే, తప్పదు. నువ్వు డ్యూటీ చేయాల్సిందే, నేను డ్యూటీ చేయాల్సిందే, తప్పదు. రాత్రి 11 వచ్చినా 12 వచ్చినా ఫోన్ వస్తే నేను ఎత్తాల్సిందే, తప్పదు. అలా అటెండ్ అవ్వాల్సిందే, తప్పదు. దీస్ ఆర్ ఆల్ డ్యూటీ కన్స్టెంట్స్. ఎందుకంటే మన డ్యూటీ బట్టి మనకి శాలరీ వస్తుంది, దాన్ని బట్టి మనం జీవిస్తాం. డ్యూటీ కన్స్టెంట్స్ తప్పవు. వాటి ఉన్న కన్స్టెంట్స్ ప్రకారం మనకి ఈ కన్స్టెంట్స్ ఉన్నాయి, దీన్ని నేను ఎట్లా మెరుగుపరచుకోగలుగుతాను, ఇవి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎట్లా ప్రయత్నం చేయాలి? వచ్చిన డాక్టర్స్తో మాట్లాడటం, సార్ ఇది మాట్లాడటం. ఎక్కడికి వెళ్ళినా మేము పోలీసు వాడిని, రుబాబు కాదు. డాక్టర్ దగ్గర రుబాబు చేసామంటే వాడు కూడా ఇంజక్షన్ వేస్తాడు. సో అవి కాదు. సో యూజ్ ది మెడికల్ క్యాంప్స్. అందరికీ చెప్పేది ఏంటంటే ఈ క్యాంప్స్ యూటిలైజ్ చేసుకోండి. మీరు కాకపోతే మీ ఇంట్లో వాళ్ళతో పిలిపియండి, వాళ్ళతో మాట్లాడిపోయింది డాక్టర్స్తో. దే విల్ టెల్ యూ ఎట్లాగా ఏంటి, వాట్ ఆర్ ది రీజన్స్. ఇప్పుడు ఏమి డిఫరెంట్ టెస్ట్ ఏం చేస్తూ ఉంటారు, దాని యొక్క రిజల్ట్స్, దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఆల్ దీస్ థింగ్స్ మీరు చూసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి మంచి క్యాంప్ ఆర్గనైజ్ చేసి మా వాళ్ళందరికీ ఇటువంటి సర్వీసెస్ ఇచ్చినందుకు ఐఎంఏకి నా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లా మళ్ళీ ఇంకోసారి ఇంకో క్యాంప్, అట్లా రేపు ఇంకో క్యాంప్ ఉంది పర్టికులర్లీ ఫర్ ఉమెన్ ఆఫీసర్స్. అట్లానే మేల్ ఆఫీసర్స్ కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా లేడీస్ ఉంటారు, వాళ్ళు కూడా తీసుకురావచ్చు ఫర్ స్క్రీనింగ్, అదర్ థింగ్స్, అది కూడా చూసుకుందాం. సో క్యాంప్స్ వుడ్ బి డన్ at regular intervals. Take best use of these things. Thank you.